జిల్లాను ముంచెత్తిన వానలు, భక్తి శ్రద్ధలతో దసరా సంబరాలు, ఉత్సాహంగా పల్లె పండుగ, జాతిపితకు నివాళి, వాడవాడలా స్వచ్ఛతా హీ సేవ, ఆదికవి వాల్మీకి జయంతి వేడుకలు వంటి వివరాలతో ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం జిల్లాపై తీవ్రంగా చూపింది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కాలువలు, నదుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. గుండ్లకమ్మకు 13,000 క్యూసెక్కుల వర్షపు నీరు వస్తుండగా ప్రాజెక్టు భద్రత దృష్ట్యా 4 గేట్లు ఎత్తి 17,000 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. భైరవకోన జలపాతాన్ని వర్షపు నీరు ముంచెత్తింది. నాగులుపులపాడు మండలం చెదలపాడ వద్ద చెరువు తెగి చీరాల, ఒంగోలు జాతీయ రహదారిని ముంచెత్తడంతో వెంటనే అధికారులు గండి పూడ్చి రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ నెల 14వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో తుఫాను పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలు గాంధీ రోడ్డులోని గ్రామచావిడి వద్ద ఉన్న మహాత్ముని విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియాలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో దసరా పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని పలు దేవాలయాల్లో 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిపురాంతకంలోని బాలా త్రిపురసుందరీ దేవి ఆలయంలో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన కళారాల సంబరంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొండేపి నియోజకవర్గ పరిధిలోని పెట్లూరు గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, గ్రామాల ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులతో 57 గ్రామ పంచాయతీల్లో 170 పనులకు ఈ నెల 14వ తేదీన భూమి పూజ నిర్వహించినట్టు డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ పేరుతో నిర్వహించిన కార్యక్రమాలు 22వ తేదీన ముగిశాయి. 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పలు ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నెల 1వ తేదీన ఒంగోలు నగరపాలక సంస్థ వినూత్నంగా ఒంగోలు నగరంలోని ప్రముఖుల విగ్రహాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాకల సముద్ర తీరంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. జిల్లాలోని మద్యం షాపుల లాటరీ ప్రక్రియను ఈ నెల 14వ తేదీన నిర్వహించారు. జిల్లాలోని 171 మద్యం దుకాణాలకు సంబంధించి వచ్చిన 3,463 దరఖాస్తుల నుంచి లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన లాటరీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ప్రారంభించారు. ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఈ నెల 17వ తేదీన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, డాక్టర్ల పనితీరును గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కొంతమంది సిబ్బందిలో అలసత్వం కనిపిస్తోందని, విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని ఈ నెల 17వ తేదీన జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా అధికారులు, పలు సంఘాల ప్రతినిధులు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రతినిధి, ప్రకాశం జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.